జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు తినిపించమ్మా. హ్యాపీ బర్త్డేరా. నువ్విలాంటి పుట్టినరోజులు నిండు నూరేళ్లు చేసుకోవాలి నాన్నా. రాత్రి నేను మిమ్మల్ని బయటికి తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేయించి తినిపించుండొచ్చు. అది నాకు సంతోషమే. కానీ అందరి ముందు ధైర్యంగా ఆ పని చేయలేకపోతున్నందుకు మాత్రం బాధగా ఉంది. నిహారిక స్థానంలో నా చెల్లెలుండాలి. ఆ భాగ్యం అవనికి ఎప్పుడు దక్కుతుందో ఏంటో. గ్రానీ తొందరగా ఆ లెటర్ని చూసి చదివేలా చేయదేవుడా. ఐఎమ్ సారీ అవని. ఈ సందర్భంగా మీ అందరికీ ఓ విషయం చెప్పదలుచుకున్నాను. పెళ్లి విషయమేనా? అవును వదినా. వచ్చే నెల 6వ తేదీన మా శ్రీకర్ నిహారికల వివాహం నిశ్చయించడం జరిగింది. ఇంటింటికి వచ్చి శుభలేఖల్ని అందజేస్తాం. అందరూ తప్పకుండా రావాలి. నా జాతకం కలిగిన నా చిన్న కోడలు త్వరలో నా నుంచి మా ఇంటి ఆచారాలను సాంప్రదాయాలను అందుకోబోతోంది. నిహారిక మీ ఇంటి కోడలు కాబోవడం నిహారిక చేసుకున్న అదృష్టం. అవునండి, చాలా అదృష్టం. ఈ అదృష్టం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అదృష్టం భరించడం గొప్ప కాదు, అది నిలబెట్టుకోవడం గొప్ప. ఏదైనా తేడా వచ్చిందంటే అన్ని తలకిందులైపోతాయి. జాతకం అనేది నిహారిక పాలిట ఓ వరం. తలక్రిందులయ్యే పరిస్థితులు నిహారికకు రావులేండి. వేదా, ఏంటా పేపరు? ఏమోనండి, కాలికి తగిలింది ఏంటా అని తీశాను. ఇలాంటి చోట అలాంటి పేపర్ ఉందంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఓపెన్ చేసి చదవండి అత్తయ్యా. పెద్దలైన వేదవతి గారికి, ప్రసాదరావు గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మీరు నిహారికతో శ్రీకర్ బాబాయ్ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ శ్రీకర్ బాబాయ్కి అవని పిన్నితో ఎప్పుడూ పెళ్ళైపోయింది. పిన్ని జాతకం కలవనందున పెళ్లి విషయం మీతో చెప్పలేకపోతున్నారు. అవని పిన్ని రోజూ ఏడుస్తుంది. పిన్ని బాధను చూడలేక మీకు నిజం చెప్పేయాలని ఈ లెటర్ ద్వారా మీకు అన్నీ తెలియజేయాలనుకుంటున్నాను. కోడలిగా గుర్తించి
బాబాయి భార్యగా స్థానం కల్పించండి. ఏం రాసుంది వేద? అత్తయ్య గారి మొహం ఎర్రగా అయిపోయిందంటే ఏదో పెద్ద విషయమే ఉండుంటుంది. అందులో ఏం రాసిందో చెప్పండి అత్తయ్య. ఇందులో శ్రీకర్ అవనిలకు పెళ్ళైనట్టు రాసుంది. ఇద్దరి పెళ్లి ఎప్పుడో జరిగిపోయినట్టు రాసుంది. జాతకం కలవకపోవడం వలన పెళ్లి విషయం బయట పెట్టుకోలేకపోతున్నట్టు రాసుంది. ఇది ఎవరు రాశారు? నేనే. నువ్వా? అవును గ్రాని. ఇప్పుడు అర్జెంట్గా ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే అంతా రివర్స్ అయిపోతుంది. ఎందుకిలా రాసావు? ఇది నిజమేనా? నిజమే గ్రాని. అవనిని చేసుకొని మళ్ళీ నిహారికతో పెళ్లికి రెడీ అయిపోయాడా? అందుకేనా అవనితో కలిసి తిరుగుతున్నాడు? చిన్నపిల్లలు దైవ సమానులు. ఇది నిజమేనా శ్రీకర్? అమ్మా, అది ఇది నిజమేనా అవని? ఆంటీ అది నిప్పులేందే పొగ రాదు అంటారు. నిజం లేనిదే చిన్నపిల్ల అలా రాయదు. ఇది నిజమో కాదో చెప్పండి. ఇది ముమ్మాటికి నిజం కాదత్తయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.